సో హైదరాబాద్లో తయారు చేసిన, బెంగళూరులో తయారు చేసిన రాడార్లని, అలాగే హైదరాబాద్లో తయారు చేసిన లేజర్ని, ఈ రెండింటిని తీసుకొచ్చి మచిలీపట్నంలో అంటే ఒక తుది రూపు దిద్దడానికి, అంటే ఎలక్ట్రో ఆప్టిక్స్ తయారు చేయడానికి మన మచిలీపట్నంలో ఉండే బిఈఎల్ కర్మాగారంలో అది ఫైనల్ చేసి దాన్ని తుది రూపు తీర్చి మనకి భారత రక్షణ సంస్థకు అందజేస్తారు. చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉందో మనది. అంటే ఎక్కడో లేదు, మన మచిలీపట్నంలో ఉంది. పోర్ బందర్ అంటే ఇది ఒక పేపరు ఆర్టికల్ రాశారు, ఇది పోరు బందర్ అని రాశారు. అంటే నేను ఏమిటని చూస్తే ఇది అర్థం, పోరు బందర్ అంటే మన బందర్లోనే తయారవుతుంది. ఈ మొత్తం డ్రోన్ వ్యవస్థ అంతా కూడా నేను చెప్పిన D4 సిస్టమ్ ద్వారా, GPS విధానం ద్వారా, అంటే అప్పుడు పాకిస్తాన్ వేసిన డ్రోన్ని ఈ GPS విధానంలో ఎటు నుంచి ప్రయాణిస్తోంది పాకిస్తాన్ డ్రోన్ అనేది కనిపెట్టి ఇక్కడి నుంచి D4 సిస్టమ్ ద్వారా ఆ డ్రోన్ని సమర్థవంతంగా నేలకి కూల్చివేసిన ఘనత ఎవరిదా అంటే భారత రక్షణ సంస్థది. అంత అద్భుతంగా పనితీరు చేసి ఆ బిఈఎల్ సంస్థ చాలా అద్భుతమైన పనితీరును కనబరిచి పాకిస్తాన్ని మట్టి కనిపించింది. అంటే అది మన భారతదేశం ఎంత గొప్ప టెక్నాలజీ తయారు చేస్తుంది, స్వయంగా స్వతంత్రంగా ఎంత టెక్నాలజీ తయారు చేస్తుంది చూడండి. పాకిస్తాన్ వాళ్ళు ఆ డ్రోన్స్ని టర్కీ నుంచి ఇతర దేశాల నుంచి కొని వాళ్ళు ఉపయోగించారు. అంటే మన దేశ సామర్థ్యం పాకిస్తాన్కి మొన్న యుద్ధంలో తెలియజేసిన ఘనత ఎవరిదా అంటే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ టీం మొత్తం అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తున్నాను నేను.